5 సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించడం, ఆ తర్వాత పనులలో కొంత జాప్యం రావడం, పనులు చేసే క్రమంలో ఇక్కడ కొన్ని ఇబ్బందులు రావడం, చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి దాదాపుగా 30 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి కావడం జరిగింది. ఇంకా మిగిలిన 10, 11 కిలోమీటర్ల టన్నెల్‌ని ఒక 2, 3 కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసి గాలికి వదిలేసింది. వాస్తవంగా ఉమ్మడి 10 సంవత్సరాలలో 2004, 5లో మొదలుపెట్టిన ప్రాజెక్టు 2014 వరకు దాదాపుగా 25, 30 కిలోమీటర్ల మధ్యలో టన్నెల్‌ను పూర్తి చేస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం 10 కిలోమీటర్ల టన్నెల్‌ను కూడా పూర్తి చేయలేకపోయిండు. ఆనాడు నిజంగానే చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోని పనిచేసినుంటే సంవత్సరానికి 1 కిలోమీటర్ కూడా ఈ టన్నెల్ పూర్తి చేసి ఉంటే ఎప్పుడో ఈ ప్రాజెక్టే పూర్తి అయిపోయి నల్గొండ జిల్లాకు ఫ్లోరైడే కాకుండా సాగునీరు, తాగునీరు అన్ని సమస్యలు పరిష్కారం అయి ఉండేటివి. కానీ రాజకీయ దురుద్దేశంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, నాకు పేరు రాకపోను కమిషన్లు కూడా రావడం లేదు అని చెప్పి హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పడేసిండు. దాంతోని తీరని అన్యాయం జరిగింది.